5 actors and actresses who rejected their popular movies. సినిమా స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ రైటింగ్ అంతా అయిపోయాక ప్రీ ప్రొడక్షన్ వర్క్లో క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసుకుంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది క్యాస్ట్ గురించి. ముందు ఒక సినిమా తీయాలి అని ఒక హీరోని లేదా ఒక హీరోయిన్ అనుకుంటారు. ఇలా అనుకొని స్టోరీ రాస్తాడు డైరెక్టర్. ఇది కొన్నిసార్లు మాత్రమే. హీరో ఇతను, హీరోయిన్ ఇతను అని అనుకొని రాస్తాడు రైటర్. లేదా స్క్రిప్ట్ రాసుకొని తర్వాత యాక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. కొందరు డైరెక్టర్స్ అతను ఎవరిని ఊహించుకొని రాసుకున్నాడో వాళ్ళనే తీసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు డేట్స్ కుదరకపోవడం వల్ల, స్టోరీ నచ్చకపోవడం వల్లనో లేదా ఆ రోల్కి సెట్ కాకపోవడం వల్లనో కూడా రిజెక్ట్ చేస్తారు. ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. దానివల్ల వేరే యాక్టర్స్ కన్ఫర్మ్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో వాళ్ళకి వచ్చిన మూవీ ఆఫర్స్, రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్లు ఎవరు, ఎందుకు రిజెక్ట్ చేశారు, అవి ఏ మూవీస్, ఆ మూవీస్ నేమ్స్ కాడ నుంచి మొత్తం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్, మూవీ రివ్యూస్, మూవీ మ్యాటర్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెంబర్ 5 యష్ మొత్తం 3 మూవీస్ రిజెక్ట్ చేశాడు. నెంబర్ 1 లాల్ కెప్టెన్. ఫస్ట్ ఈ మూవీకి హీరోగా యష్నే అడిగారు కానీ అలాంటి క్యారెక్టర్లో సెట్ అవ్వనని ఇంకొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల నో చెప్పేశాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి రోల్ వెళ్ళింది. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ మూవీ చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 2 లైగర్. ఈ మూవీకి హీరోగా పూరి జగన్నాథ్ ఫస్ట్ యష్కే అప్రోచ్ అయ్యారు. బట్ తర్వాత ఏమైందో గానీ విజయ్ దేవరకొండ ఫిక్స్ అయ్యాడు. ఇక తర్వాత ఏం జరిగిందనేది మన అందరికి తెలిసిందే. మూవీ చూడాలి అనుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో ఉంది. నెంబర్ 3 బజరంగి 2. బజరంగి ఫస్ట్ పార్ట్ 2013లో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత దీనికి సీక్వెల్ చేద్దామని డైరెక్టర్ హర్ష స్క్రిప్ట్ రాసుకుని యష్ దగ్గరికి వెళ్తే రిజెక్ట్ చేశాడు. మళ్ళీ తర్వాత ఏం చేసేదేం లేదని మళ్ళీ శివగాతోనే చేశారు. మూవీ అయితే మిక్స్డ్ టాక్ తోటే నడిచింది కానీ మొత్తానికైతే హిట్ అయింది. నెంబర్ 4 ఫహద్ ఫాజిల్ మొత్తం 6 మూవీస్ రిజెక్ట్ చేశాడు. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో. నెంబర్ 1 సప్తమాశ్రీ తస్కరహా. ఈ మూవీకి ప్రొడ్యూసర్ కమ్ రైటర్ పృథ్వీరాజ్ కుమార్ అనే. ఈ మూవీలో ఉన్న పృథ్వీరాజ్ రోల్ కి ఫహద్ ఫాజిల్ని అడిగితే క్యారెక్టర్ రైటింగ్, స్టోరీ కూడా ఇంప్రెసివ్ గా లేదని ఎన్నో చెప్పారు. తర్వాత ఆ రోల్ లో పృథ్వీరాజే చేశాడు. కానీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. మూవీ బాగుంటది, చూడాలంటే సన్ నెక్స్ట్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 2 డబుల్ బ్యారెల్. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పంచు అనే రోల్ కి ఫహద్ ఫాజిల్ గారిని అడిగితే కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల రిజెక్ట్ చేశారు. తర్వాత పృథ్వీరాజ్ ఆ రోల్ ని ప్లే చేశాడు. మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసింది. మూవీ చూడాలంటే యూట్యూబ్ లో ఉంది. నెంబర్ 3 నవాబ్. ఇందులో ఉన్న అరుణ్ విజయ్ రోల్ కి మణిరత్నం గారు ఫహద్ ఫాజిల్ ని అడిగితే మూవీయే రిజెక్ట్ చేశారు. మూవీ అయితే బానే ఉంటది, హిట్ అయింది. మూవీ చూడాలనుకుంటే జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 బగీరా. ఇందులో ప్రకాష్ రాజ్ చేసిన గురు క్యారెక్టర్ రోల్ కి ఫహద్ ఫాజిల్ గారిని అడిగారు. షెడ్యూల్ లేక, పుష్ప ఇంకా కొన్ని మూవీస్ లో బిజీగా ఉండడంతో ఇక ఏం చేయలేక రిజెక్ట్ చేశారు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 5 పేట. ఈ మూవీలో హీరోగా రజనీకాంత్ రోల్ లో ఫస్ట్ ఫహద్ ఫాజిల్ గారినే అడిగారు. కానీ కొన్ని మూవీ కమిట్మెంట్స్ వల్ల, వరతన్ అనే 2018 మలయాళం మూవీ, ఆ మూవీ కమిట్మెంట్ వల్ల అందుకే చేయలేదంట. మూవీ అయితే హిట్ అయింది, బానే ఉంటది. మూవీ చూడాలనుకుంటే జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 6 కూలీ. యాజ్ పర్ రిపోర్ట్స్, న్యూస్ ప్రకారం ఒక కీ రోల్లో ఫహద్ ఫాజిల్ ని ఇందులో చేయమని అడిగారట. షెడ్యూల్ లేక, కుదరక, వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో రిజెక్ట్ చేశారు. మూవీ అయితే ఈ 2025 లోనే రిలీజ్ అవబోతుంది. నెంబర్ 3 శ్రీలీల ఇప్పటివరకు 5 మూవీస్ రిజెక్ట్ చేసింది. నెంబర్ 1 టెల్లుస్కేర్. ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీలో ఫస్ట్ అనుపమ రోల్ లో శ్రీలీలనే అడిగారు. బట్ ఆ రోల్ నచ్చక రిజెక్ట్ చేసింది. మూవీ అయితే బాగానే ఉంటది, హిట్ అయింది, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 2 సర్దార్ 2. PS మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో శ్రీలీలకు యాక్ట్ చేసే అవకాశం వచ్చింది, కానీ రిజెక్ట్ చేసింది. మూవీ అయితే ఎప్పుడు వస్తుందో తెలీదు, షూట్ అయితే జరుగుతుంది. నెంబర్ 3 రౌడీ బాయ్స్. దిల్ రాజు గారు ఫస్ట్ పట్టుబట్టి హీరోయిన్ గా శ్రీలీలనే అనుకున్నారు. అనుపమ రోల్ లో చేయమని అడిగితే దిల్ రాజు ఆఫర్ రిజెక్ట్ చేసింది. మూవీ అయితే యావరేజ్ గానే నిలిచింది, చూడాలనుకుంటే ఆహాలో ఉంది. నెంబర్ 4 గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కి ఫస్ట్ శ్రీలీలనే అడిగారు. ఫస్ట్ శ్రీలీలనే అప్రోచ్ అయ్యారు. బట్ చూస్తే మళ్ళీ త్రిషని రీప్లేస్ చేశారు. ఆ 1 మినిట్ ఐటమ్ సాంగ్ ఏం చేద్దామని రిజెక్ట్ చేసింది. మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 5 డైరెక్టర్ డేవిడ్ ధావన్ అండ్ అతని కొడుకు వరుణ్ ధావన్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అప్కమింగ్ ఒక మూవీ రాబోతుంది. ఇందులో లీడ్ రోల్ లో శ్రీలీలని అడిగితే రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఆ రోల్ లో మృణాల్ ఠాగూర్ కన్ఫర్మ్ అయింది. నెంబర్ 2 నితిన్ మొత్తం 7 మూవీస్ రిజెక్ట్ చేశాడు. నెంబర్ 1 ఆర్య 2. సుకుమార్ ఫస్ట్ అల్లు అర్జున్ కంటే నితిన్ గారినే ఫస్ట్ అనుకున్నారు. కానీ నితిన్ రిజెక్ట్ చేయడంతో మళ్ళీ అల్లు అర్జున్ తోటే చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అల్లు అర్జున్ కెరియర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. మూవీ చూడాలనుకుంటే G5 లో ఉంది. నెంబర్ 2 భలే దొంగలు. ఈ మూవీలో హీరోగా నితిన్ ని అడిగితే రిజెక్ట్ చేశాడు. తర్వాత ఆ రోల్ లో తరుణ్ చేసి హిట్ కొట్టాడు. మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఉంది.
నెంబర్ 3 మనం. విక్రమ్ కుమార్ ఫస్ట్ నాగ చైతన్య రోల్లో నితిన్ గారిని అనుకున్నారు, బట్ ఆ రోల్ నచ్చక రిజెక్ట్ చేశాడు. తర్వాత ఆ రోల్ నాగ చైతన్య చేసి హిట్ కొట్టారు. మూవీ చూడాలనుకుంటే సన్ నెక్స్ట్ లో ఉంది. నెంబర్ 4 పిల్ల నువ్వు లేని జీవితం. ఈ మూవీలో హీరోగా ఫస్ట్ సాయిధరం తేజ్ కంటే నితిన్ గారికే వెళ్ళింది ఆఫర్, బట్ ఎందుకో రిజెక్ట్ చేశాడు. తర్వాత సాయిధరం తేజ్ ఆ రోల్ చేసి హిట్ కొట్టాడు. కెరియర్ బిగినింగ్ లోనే ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఉంది. నెంబర్ 5 శతమానం భవతి. నితిన్ ఈ మూవీ కూడా లాస్ట్ అయ్యాడు. డైరెక్టర్ సతీష్ ఈ స్క్రిప్ట్ నితిన్ కోసమే రాసుకున్నారట, కానీ చేయలేదు, ఎందుకో రిజెక్ట్ చేశాడు. తర్వాత ఆ రోల్ శర్వానంద్కి వెళ్ళింది. మూవీ అయితే తెలుగులో ఒక మంచి ఫ్యామిలీ డ్రామాగా నెంబర్ 1 మూవీగా నిలిచింది. మూవీ చూడాలనుకుంటే G5లో ఉంది. నెంబర్ 6 ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీ కూడా ఫస్ట్ నితిన్ దగ్గరనే వెళ్ళింది హీరోగా, బట్ ఎందుకో రిజెక్ట్ చేశాడు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ సోనీ లివ్. నెంబర్ 7 రాక్షసుడు. ఇలాంటి ఒక మాస్టర్ పీస్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నితిన్ గారి దగ్గరికి వెళ్ళింది, కానీ రీమేక్ అనో ఏంటో కానీ రిజెక్ట్ చేశాడు. మూవీ అయితే టెరిఫిక్ గా ఉంటుంది, టెరిఫిక్ గా రీమేక్ చేశారు, టెరిఫిక్ గా హిట్ అయింది కూడా. బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. మూవీ చూడాలనుకుంటే G5లో ఉంది. నెంబర్ 1 అనుపమ. అనుపమ చాలా మూవీస్ రిజెక్ట్ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 8 మూవీస్ రిజెక్ట్ చేసింది. నెంబర్ 1 రంగస్థలం. ఈ మూవీలో హీరోయిన్ గా ఫస్ట్ చాయిస్ గా సుకుమార్ గారికి ఫస్ట్ చాయిస్ అనుపమని అంట, కానీ రిజెక్ట్ చేసింది. తర్వాత ఆ రోల్ సమంతకు వెళ్ళింది. ఇక తర్వాత రంగస్థలం మూవీ ఒక జెమ్ మూవీగా నిలిచింది టాలీవుడ్ లో. మూవీ ఒక హిస్టరీ అన్నమాట. మూవీ చూడాలంటే ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 2 నేను లోకల్. డైరెక్టర్ త్రినాథ ఫస్ట్ హీరోయిన్ గా అనుపమని అప్రోచ్ అయ్యారు. అనుపమ రిజెక్ట్ చేయడంతో ఆ రోల్ కీర్తి సురేష్ కి వెళ్ళింది. మూవీ అయితే చాలా బాగుంటది, చూడాలంటే G5లో ఉంది. నెంబర్ 3 మహానుభావుడు. మారుతి ఫస్ట్ ఇందులో హీరోయిన్ గా అనుపమని అడిగారు, బట్ రోల్ రిజెక్ట్ చేయడంతో ఆ రోల్ మెహరీన్ కి వెళ్ళింది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది, చూడాలనుకుంటే G5లో ఉంది. నెంబర్ 4 చల్మోహన్ రంగా. ఇందులో హీరోయిన్ గా ఫస్ట్ అనుపమని అనుకున్నారు, కానీ రోల్ నచ్చక రిజెక్ట్ చేసింది. తర్వాత ఆ రోల్ మేఘా ఆకాష్ కి వెళ్ళింది. మూవీ అయితే పెద్దగా ఆడలేదు, చూడాలనుకుంటే G5లో ఉంది. నెంబర్ 5 ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ ఫస్ట్ నభా నటేష్ రోల్ లో అనుపమని అనుకున్నాడు, బట్ ఆ రోల్ రిజెక్ట్ చేయడంతో నభా నటేష్ చేసింది. నెంబర్ 6 అరవింద సమేత వీర రాఘవ. ఇందులో పూజా హెడ్డేక్ సిస్టర్ క్యారెక్టర్ లో చేసిన ఈషా రెబ్బా ఆ రోల్ కి త్రివిక్రమ్ అనుపమని అడిగితే రిజెక్ట్ చేసింది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. మూవీ చూడాలనుకుంటే G5లో ఉంది. నెంబర్ 7 వి. ఇందులో నానికి జోడీగా ఫస్ట్ అనుపమని అనుకున్నారు, కానీ రిజెక్ట్ చేయడంతో ఆ రోల్ అదితి రావుకి వెళ్ళింది. మూవీ అయితే అటు ఇటు హిట్ అయింది, బాగానే ఉంటుంది, చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 8 నిశ్శబ్దం. డైరెక్టర్ హేమంత్ మధుకర్ ఫస్ట్ శాలిని పాండే రోల్ కి అనుపమని అనుకున్నారు, బట్ ఆఫర్ అయితే రిజెక్ట్ చేసింది. మూవీ అయితే ఫ్లాప్ అయింది. మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. సో దట్స్ ఇట్ భయ్య. మరి ఇది వీడియో. ఇందులో ఏ హీరో అండ్ హీరోయిన్ ఏ మూవీస్ చేస్తే బాగుండు లేదా చేయకపోవడమే మంచిది అని అనిపించిన వాళ్ళెవరు, ఇది మాత్రం కింద కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.